కల్కి మూవీ చూసారా? మా దగ్గర టికెట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉండింది. సరే కొన్ని రోజులు వెయిట్ చేస్తే ప్రైస్ తగ్గుతుందేమో అని వెయిట్ చేసాము. ఎంతకీ తగ్గట్లేదు. ఇంకొన్ని రోజులైతే సినిమా వెళ్ళిపోతుందేమో అని చూడ్డానికి వచ్చేసాను. నేను ట్రైలర్ కూడా చూడలేదు. యాక్చువల్లీ కల్కి అనే మూవీ రిలీజ్ అవుతుంది అనగానే నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ హీరో ఎవరని. టీఎఫ్ఐ కొంచెం దూరం అయిపోయానులే. మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ చాలా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి, అంటే ఫ్యూచర్ లో మనకి వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ఎలా ఉంటుంది అవన్నీ చూపించాడు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం భయం కూడా వేసింది. అంటే ఫ్యూచర్ లో మనం ఇలా అయిపోతాము, ఒక చెట్టు కూడా లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా అని. అండ్ ఫ్యూచర్ ని చూపిస్తూనే దాన్ని పాస్ట్ లైక్ మహాభారతానికి బాగా కనెక్ట్ చేశాడు. సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా ఇక్కడ ఫ్లాస్ లేకుండా బాగుండింది. పవర్ఫుల్ అండ్ యాప్ట్ క్యారెక్టర్ ఉంది అమితాబ్ బచ్చన్ గారికి. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ ది కూడా మొత్తం వన్ మ్యాన్ షో ఉండింది. కామెడీ అంతా అందరూ ఫస్ట్ హాఫ్ లాగ్ అన్నారు, బట్ నాకేమంత లాగ్ అనిపించలేదు. కానీ మూవీ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మహాభారతం నాలెడ్జ్ ఉండాలి. మీలో ఎంతమందికి మహాభారతం, రామాయణం ఇవన్నీ బాగా తెలుసు? కమల్ హాసన్ గారి గెటప్ కూడా వెరైటీగా ఉంది. మీరు చూసారా ఆ మూవీ? మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి.